బావ మొత్తానికి సాధించారా? ఊరికే గొప్పలు చెప్పుకోవద్దురా, ఎలాగో గెలిచావులే. కాకపోతే నా కోడి వాళ్ళ గర్వాన్ని అని చేసిందిరా. అయినా నువ్వేంట్రా అంత పిరికోడివే? లింగం అన్నా, నువ్వు చాలా అదృష్టవంతుడురా. డబ్బు అందరి దగ్గరికి ఇలా రాదు, ఎవరో ఒకరిద్దరి దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు నిన్ను ఎత్తుకుంటూ వచ్చింది. దీంతో లైఫ్ లో సెటిల్ అయ్యే మార్గం చూడు. అనవసరంగా ఈ సన్నాసులతో తిరిగి డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. నాకెందుకన్నా ఐదు దగ్గర ఇచ్చి ఉండాల్సింది. ఇస్తా ఉన్నాక ఇవ్వకుండా ఉంటావా? అవసరానికి ఒకలా మాట్లాడి ఆ తర్వాత మాట మార్చేవాడిని కాదు నేను. మాట ఇస్తే గన్లా ఉంటుంది. See, I know it. I understand. నువ్వెంత బాధపడి ఉంటావో నాకు అర్థమైంది. I don't know how to compensate. నీకెప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినా 5,000 లోపల వచ్చి నన్ను అడుగు, నేను ఇస్తా. We can be friends now. నీకెప్పుడు వీలైతే అప్పుడే తిరిగివు. డోంట్ వరీ, ఈ రోజులాగా ఇంకెప్పుడు ఫోన్ చేసి టార్చర్ పెట్టు. సరే, ఒక 50 రూపాయలు ఇవ్వు. అయ్యో పోయిందే, కాతో కూతో ఉన్న వంశ గౌరవం అంతా మట్టి కొట్టుకుపోయిందే. అయ్యో నేను ఇప్పుడే చేయను. పనికి మళ్ళీ ఎదగలారా, కడుపు మండిపోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ బాగా అలసైపోతానే. ఇక ఈ ఊళ్ళో ఎట్టా తలెత్తుకొని తిరగాలరా దేవుడా. అతను లాంటి పరువు అంతా మంట కలిసిపోయింది. తన కోడిపెట్ట పొదుగుతోంది, తీసుకుపోరా. పేరు గొప్ప, ఊరికే పని పెద్ద పోలీస్ ఆఫీసర్వి. ఒక్క పందెంలోనన్నా గెలితే చూసి చేద్దాం అనుకున్నానే. నాకు అదృష్టం లేకుండా చేసావు కదరా. నీకు అసలు పౌరుషం అనేది ఉందా? నా కడుపుని ఈ పగలకి పందాలకి మంగళ పడద్దాం అనుకుంటుంటే మళ్ళీ మళ్ళీ రెచ్చగొడుతోంది. తీసుకెళ్లి వల్లకట్లో పడేయండి, వదిలిపోయి. ఏంటి పిన్ని, ఎండి చేపలా? స్మెల్ ఎదిరింది. ఇదిగో అయ్యా. ఏంటది? డబ్బు. ఏ డబ్బు? పందాలు గెలిచిన డబ్బు. దాన్ని తీసుకొచ్చి నా దగ్గర ఎందుకు ఇస్తున్నావు? తీసుకెళ్లి మీ అమ్మకి ఇవ్వు. శంకరా రారా, టౌన్ వరకు ఏంటి అట్ట మాట్లాడతావు? నాకు అవసరమైన డబ్బు నా దగ్గర ఉంది బాబు. నువ్వు గెలుచుకున్న డబ్బు నాకు ఇచ్చి నన్ను ముష్టివాణి చేయకు. భోజనానికి వచ్చేస్తారుగా. దీనెందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? బాగా దెబ్బలు తగిలాయి, మీరు వైద్యం చేస్తారేమోనని. ఇన్ని దెబ్బలు తిన్న కోడి బరిలోనే చచ్చి ఉండాల్సింది. ఏదో టైం బాగుండి గెలిచిందంతే. ఇది నా ఇంట్లో చావడం నాకు ఇష్టం లేదు. తీసుకెళ్ళు. ఏందయ్యా మీ ఇల్లు మా ఇల్లు అంటే ఏర్ చేసి మాట్లాడుతున్నారు. ఏర్రా, ఎంత చిన్న విషయానికి మీద అంత కోపడుతున్నా? అలా మాట్లాడకరా. ఆయన స్థానంలో ఎవరున్నా సరే అలాగే కోపడతారు. ఇదే మరొకరైతే మన పందులో గెలిచినప్పుడు తీసుకెళ్లిస్తే మొత్తం అంతా నొక్కేసి కుక్కకు బొమ్మకలేసినట్టు 5వ 10వ మన మొహాన్ని కొట్టేవాళ్ళు. ఈ కోడి పందాల మహానాడు ఇదంతా నువ్వే ఉంచుకో, ఇది నువ్వు గెలుచుకునే డబ్బని. అదిగోరా మన లింగం. బావా, ఎలా అయితే నువ్వు ప్రెసిడెంట్ కూడా అయిపోయేలా ఉన్నారా? నేను ఈ రోజు ఈ పోటీల్లో గెలిచానంటే దానికి మా అయ్యగారే కారణం. ఈ గొప్పతనం అంతా ఆయనకే చేరాలి. Just a minute, Granny. మీ నాన్న అవతారం చూడవే, చూడలేకపోతున్నాను. అయ్యో మన శ్రమంతా వృధా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటామయ్యా? ఇక మనమేం చేయక్కర్లేదురా. పోతరాజు మొదటిసారిగా ఓడిపోయాడు. పడుకో 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 పడుకో. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు పడుకోమ్మా. తింటానమ్మా. అది మా కుర్రాళ్ళందరూ ఏంది మామ పందెంలో గెలిచావు కదా, పార్టీ ఏం లేదని అడిగారు. అందుకే కొంచెం లైట్ గా. మళ్ళీ మొదలెట్టవన్నీ చేష్టలో. అటువంటిది ఏం లేదమ్మా, ఎక్కువగా ఏం తాగలేదు. అమ్మ తిట్టిదని చెప్పాను. ఇదిగోమ్మా ఈ డబ్బు నీకే. రే, ఎక్కడిదిరా ఇంత డబ్బు? నువ్వు కూర వండుకొని తిందామన్నావే, ఆ కూడేనమ్మా ఇంత డబ్బు సంపాదించి పెట్టింది. ఇంత డబ్బుతో ఏం చేస్తావురా నువ్వు? ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం గానీ ముందు ఒకసారి ఇలా పోసి కళ్ళగా చూసుకోండి. హాయ్. హాయ్. నైట్ మిమ్మల్ని టీవీలో చూసాను. మాట్లాడుతుండే చూసావన్నమాట. ఇదిగో
నువ్వు ఇచ్చిన డబ్బుతో నిన్న టోర్నమెంట్ లో ఎంత గెలిచానో తెలుసా? 3 లక్షలు. మరెందుకని? ఆ 50 రూపాయలు అడిగి తీసుకున్నానంటావా? అలా తీసుకుంటేనే కదా ఆ సాగుతో నిన్ను మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అందుకే అవన్నీ ఏం వద్దు. యూ హ్యావ్ మై నంబర్ రైట్? ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేయొచ్చు. ఊరికే గాలికి తిరిగేవాళ్ళం. ఆ పిల్ల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాను. నువ్వెక్కడ తీసుకున్నావురా? ఆ పిల్లని బెదిరించి లాక్కున్నావు గానీ. అదే చెప్పబోతున్నాలే. బలవంతంగా లాక్కున్న దానికే ఇంత పవర్ ఉంటే తను ప్రేమగా ఇస్తే ఇంకెంత ఉంటుంది? జీవితాంతం ఆ పిల్ల నా పక్కనే ఉంటే నా లైఫ్ ఎక్కడికో పోతుంది. నాకెందుకో అయితే అంత మంచిగా అనిపించట్లేదు. కాదనకుండా ఖచ్చితంగా చేస్తాను. ఎన్నికి 19,000 గాజులు కొనరా? ఇన్నేమనాలా? హై, సూపర్ గా ఉన్నాయి. ఎంత కొన్నావు లింగం? దాని గురించి నీకెందుకు? బాగుందన్నావు కదా, వేసుకో. ఇది పెద్దానికి ఇచ్చే. ఆ పిల్లకేమైనా కొనిచ్చావా లేదా? అది నువ్వే నా వాడివైపోయావు, అది చాలు అంది. జాగ్రత్తరా, ఇంకేదైనా ఇచ్చేయగలవు. అది రే, అయ్యా ఏమయ్యా ఇవి? నువ్వు ఎందుకన్నా నా పెళ్ళానికి ఇవన్నీ కొనిస్తున్నావు? ఏదో అభిమానంతో కొనిచ్చానయ్యా. అందుకు నేను ఇంకా బతికే ఉన్నానుక. నువ్వెందుకు చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందనయ్యా? చేతిలో డబ్బు మసులుతూ ఉంటే మర్యాద మాయమైపోద్ది. ఏమయ్యా, ఇదిగో బయలుదేరి అయ్యా. వెళ్ళరా ముందు ఇక్కడి నుంచే. ఎగేసుకొచ్చేసాడు. చెప్తే వినపట్టం లేదా? పోరా ఏమయ్యా, లోపలికి. ఏం చేస్తున్నావ్? తీసుకుపో. ఎందుకు ఆడి మీద అంత కోపం? ఇప్పుడు వాడు ఏం చేశాడు? నువ్వు తొందరలే. ఆవిడ మీద ఎందుకు? నా మీద కోపం ఉంటే నా మీద చూపించయ్యా. అయ్యి బాబోయ్, వీడి పెద్ద పోటుగాడు. ఎరా, నీ మీద నా కోపాన్ని ఇతరుల మీద చూపించడానికి నువ్వంత కోపడివా? ఇక్కడి నుంచి పోరా. పోరా. ఆడిని తప్పు చేశాడయ్యా. నువ్వు వీడికి సపోర్ట్ కొండ్రా. నీలాంటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇట్టాగే చేస్తారా? ఏందయ్యా ఇట్ట మాట్లాడుతున్నావు? నీ నాటకాలన్నీ ఇంకెవరి దగ్గర పెట్టుకో. అయ్యా పొమ్మంటే పోతాం కదా, దానికి ఎందుకయ్యా అంత రభస? ఆడు కొనిచ్చాడని నువ్వు వేసేసుకోవటమేనా? ఏమయ్యా, వాడేదో ఆశగా తీసుకొచ్చాడు, అందులో తప్పే ఉంది. ఏయ్, ఎందుకు నోరు మూయవే. అలా ఇచ్చాడంటే బాబా. నాకే చూపిస్తోంది. ఒరే భాస్కర్, అయ్యా ఆ గాజులు ఎంతుంటాయిరా? 19,000 అని చెప్పారన్నా. దీన్ని తీసుకెళ్ళు. దాన్ని తీసుకెళ్తానయ్యా. గణపురం పందాలకే కదరా, ఇది కరెక్ట్ గా ఉంటుంది. అన్నా, మొదటి రౌండ్ లోనే 2 దెబ్బలేసి అవతల కొన్ని పడేసింది. లేదయ్యా, నాకెందుకు ఇదే కరెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది. నేను చెప్తున్నాను రా, ఇది పందెంలో గెలుస్తుంది. అది కాదన్నా, మొన్నట్లాగే ఏమైనా అయిందంటే అందరికి సమస్యే కదా. అని బొమ్మను భీమవరం డాక్టర్ ఫోన్ చేసి జాతి కోణం తెప్పడానికి పుంజుని అడిగారు కదా, రేటుకైనా సరే ఇచ్చేస్తాను చెప్పు. హలో అన్నా, ఎక్కడున్నావునా? అయ్యా పెద్ద పుంజని పట్టణంలో ఉన్న డాక్టర్కి ఇచ్చేద్దామని మాట్లాడమన్నారు. ఎందుకు? నువ్వు వదిలికొని ఇచ్చిన గాజులు ఎంత రేటు ఉంటాయని నన్ను అడిగారు. సరే నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. అయ్యా, డాక్టర్ గారు అన్నయ్య గారు అబ్బాయి పుంజుని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఏదో పనుండి ఊరు వచ్చాడంట, అలాగే పుంజుని తీసుకెళ్దామని. చిన్న సెంట్ మీ డబ్బులు ఇచ్చి పుంజుని తీసుకురమ్మన్నారు. 20,000. కోడి పుంజు కాళ్ళికడికి ఇచ్చేరా. దారిలో తిండేం పెట్టొద్దు, శంకరా. నీళ్లు మాత్రం పట్టు. ఓకే. ఏరా, ఇప్పుడు ఎందుకన్నా కొడు పుంజులు అమ్ముతున్నారు? జాగ్రత్తగా తీసుకెళ్ళి. 13 పందాల్లో గెలిచిందని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికో అమ్మేస్తున్నారేంటి? ఇలాంటి జాతి పుంజుని అంత తేలిగ్గా బయట వాళ్ళకి పోనిస్తావా ఏంటి? ఆ కుర్రోని సెటప్ చేసి పంపించింది మన లింగమే, డబ్బులు ఇచ్చింది ఆడే. ఆ అబ్బాయి ఎవరో తెలుసుగా, ఆ అమ్మాయి ఉందా ఐరిన్, తన తమ్ముడు. బయట వాళ్ళకి ఏమయ్యా, చేతులు కడుక్కున్నా, వేడివేడిగా తిందు గాని. లేదన్నా, మన లింగమే. డబ్బుల కోసమే కదా ఆయన పుంజుని బయట వాళ్ళకి అమ్ముతున్నారు. మనమే తీసుకొని జాగ్రత్త పెడదామని. ఎవరా ఎవరా? నువ్వు చేసింది తప్పనిపిస్తుందన్నా. అయ్యప్పా, ఎవడో భీమవరంకి ఇవ్వాల్సిన అవసరం ఇలా ఉంది. రారా. మనోడికి ఇవ్వచ్చు కదా.
మన పుంజు మన చేయి దాటిపోకూడదు అనుకోవడంలో తప్పే కోడి పెట్టల ఉందన్న మీద కుదలరా దీన్ని. రేయ్, అది నా కోడి. దాన్ని ఎవరికైనా అమ్ముతాను, కోసి కూరండుకుని తింటాను, గుంజకేసి కొట్టి చంపుతాను. దాన్ని అడిగే హక్కు ఎవరికీ లేదు. రాత్రి పగల వాటిని ఆళ్లేగా చూసుకుంటున్నారు. వాళ్ళకి లేని హక్క. ఇప్పుడు అందరికీ వాడి చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది కదా. అన్నా అన్నా నేను చెప్పేది కొంచెం. మళ్ళీ ఏంటయ్యా? సార్ని వెళ్ళమను. ఆయన చూడటం నాకు ఇష్టం లేదు. ఏమైంది? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపడుతున్నారు? నా మనసుకు తోచింది బయటికి చెప్పకూడదు ఏంటి? ఓకేనట్రా? ఓకే అన్నా. ఓనర్ వచ్చాక మాట్లాడదాం. నిన్న రాత్రి అది అయిపోయింది తమ్ముడు. నువ్వు చెప్పింది నమ్మి ఈయన ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఇలా అంటే ఏంటి అర్థం? అది కాదు తమ్ముడు. చూడు రాంపండు, ఈయన నా తమ్ముడు. నా కోసం ఇది చేసి పెడతావు లేదా? డబ్బులు కూడా తీసేసుకున్నాను తమ్ముడు. చూడు, ఇప్పుడు నువ్వు ఇది చేసావంటే కష్టపడుతున్నాడు పైకి రావడానికి నువ్వు హెల్ప్ చేసిన వాడు అవుతావు. ఇది తీసుకున్న వాళ్ళు పెద్ద పార్టీ. ఇప్పుడు మళ్ళీ వెళ్లి వాళ్ళతో మాట్లాడడం అంటే బాగుండదు. గొడవలు అయిపోతాయి తమ్ముడు. గొడవలకి మనం వెనకడిగేస్తామా ఏంటి? మీరేమి తప్పుగా అనుకోకండి. ఓకే అన్నా, మాట్లాడేశాను తమ్ముడు. వెంటనే వెళ్ళి డబ్బు తీసుకున్నాను అన్న. ఎందుకు తొందరపడతావు? మంచి ముహూర్తం చూసి డీల్ పూర్తి చేసేద్దాం. బార్ అంటే యు మీన్ లైక్ అ క్యాంటీన్? దట్స్ గుడ్. వచ్చిన డబ్బుని వేస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం, దట్స్ నైస్. మనకెందుకురా ఈ బారు అది? ఈ డబ్బుతో మన ఇంటిని నడిపించుకోవచ్చు కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్ని సెట్ అయ్యి చూసుకుందాం. దీనికన్నా పెద్దలు చూసి టౌన్ లో కొందాం. ఈ ఇల్లే చాలరా, మీ నాన్న తిరగాడిని ఇల్లు. ఇప్పుడు ఎందుకు ఆయన గురించి? పెంపుడు కుక్కలా నీ చుట్టూతా తిరుగుతూ నీ దగ్గర కోళ్ల పందెంలోని కిటికలన్నీ నేర్చుకునే అయిపోయిందని మళ్ళీ మళ్ళీ కలగడం ఎందుకు? ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు వాట్ టైం అయ్యా. నువ్వు నేను ఎన్నాళ్ళుగా కోడి పందాలు జరిపిస్తున్నావు. ఒక్క రోజైనా నీ ఫోటో గానీ నా ఫోటో గానీ పేపర్లో వచ్చిందంటాయా? నిన్న పుట్టినోడు మధ్యాహ్నం 3 పందాలు గెలిచాడు, సాయంత్రం బెస్ట్ కాక్ అయ్యాడు, రాత్రి టీవీలో కూడా కనిపించాడు. మన జిల్లాలోనే గొప్పోడని ఆడి గురించి చెప్పుకుంటున్నారయ్యా. ఇంతటితో నువ్వు తప్పుకోవయ్యా. నేనెందుకు తప్పుకోవాలి? పందులో గెలిచా రంగస్వామిని కోళ్ల పంది నుంచి రంగంగాడి వల్లనే రంగస్వామిని పందాల నుంచి తరివేశారని ఊరంతా చెప్పుకుంటున్నారయ్యా. కోడి పందాల్లో నీకు సమవిద్య అంటే ఆ రంగస్వామి. అతను ఇప్పుడు కోడి పందాలే వదిలేశాడు. ఇక నువ్వు తప్పుకోకపోతే చిన్నపిల్లలతోనే పోటీ పడాలి. అది ఎంత సమంజసంగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. మన తరం వాళ్ళకి నువ్వెలాగో ఈ తరం వాళ్ళకి ఆ లింగంగాడు అలాగా. తప్పుకోకపోతే అవమానాలు పాలవుతావు. ఏమయ్యా, తలుపేసి వచ్చి పడుకోవయ్యా. చిన్న విషయాన్ని పెద్ద చేసుకుని. ఇప్పుడు టైం 10:30. ఈ సమయానికంతా ఇక్కడ ఎలా ఉండేది? సందడిగా కళకళ్ళాడుతూ ఉండేది. ఎవ్వరూ లేని ఒంటరివాణి అయినట్టుగా ఉంది. ఏదో ఒకసారి గెలిచాడని అందరూ నెత్తి మీద ఎక్కించుకుని ఆడుతున్నారు. ఏదో టైం బాగుండి గెలిచిన వాళ్ళంతా పోతరాజులు అవుతారా ఏంటే? ఏమయ్యా, ఎవరో మీకు సాటరారని మీతో ఉన్న వాళ్ళకి తెలియదా ఏంటి? అదే మన లింగం అలా అనుకుంటాడా? అలా అనుకునేవాడే అయితే పందెంలో గెలిచిన డబ్బంతా తీసుకుని మీ దగ్గరికి వచ్చేవాడా? చూడరా, నువ్వు చెప్పింది అబద్ధం నిరూపించి ఎంత డబ్బు గెలిచానో నాకు చూపించి నన్ను అవమానపరచాలనే వాడిక్కడికి వచ్చాడే. నువ్వు అనుకుంటున్నట్టు మర్యాద లేదు, పాడు లేదు. ఏంటయ్యా నువ్వు ఇట్టా మాట్లాడుతున్నావు? వాడు చేసిందంతా నిన్ను సమాధానపరచడానికే. దాన్ని నువ్వు తప్పుగా నీకు అర్థం కాలేదే. ఇంతవరకు నేనేం చెప్పినా తలాడించే కుర్రాళ్ళంతా ఇప్పుడు నేను చెప్పేది తప్ప ఒప్పని అనుమానించి ఆలోచించే స్థాయికి ఎదిగిపోయారే. నేను రత్నం రంగారాయుడి దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు ఇలాగే జరిగింది. ఆయనతో ఉన్న వాళ్ళంతా నాతో పాటు వచ్చేశారు. వీటన్నింటినీ వదిలేసి మిల్లు చూసుకోవటం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి రంగారాయుడికి మిల్లు ఉంది. నాకు ఈ కోళ్ల గురించి తప్ప ఇంకేం తెలుసు? కోళ్ల పందాల్లో పోతురాజు నెంబర్ 1గా ఉన్నంత వరకేనే మన బండి నడుస్తుంది. నా కోసం నువ్వు అందరినీ వదులుకుని వచ్చావు. ఇక నేను సంతోష పెట్టగలనో లేదో నాకు తెలియటం లేదు. భయంగా ఉంది. నేనెప్పుడు సంతోషంగానే ఉన్నాను. నువ్వే అనవసరంగా మనసుపాటు చేసుకుంటున్నావు. ఆ లింగంగాడు కోళ్ల పందాల్లో ఉన్నంత వరకు నేను పాత పోతురాజుని కాలేను. దుర్గా బార్ పెట్టుకున్నా మనల్ని బాగానే చూసుకుంటున్నాడు. ఇప్పుడు మన లింగం కూడా పెట్టుకోబోతున్నట్ట. నిన్న వాళ్ళ అమ్మని రేషన్ షాప్ లో చూశాను. ఆవిడే చెప్పింది. ఇప్పుడేనండి ఆవిడ మొహంలో నవ్వు కనిపించింది. కొత్త చీరేంటి, నగలేంటి, ఎంతో దర్జాగా ఉందయ్యా. మీరే చూస్తారుగా ఆ దుర్గా మన లింగం కలిసి మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటారో. మీరు కాస్త కోపాన్ని తగ్గించుకుంటే నన్ను ముష్టివాణ్ణి కమ్మంటావా? Relations and friends, I guess you know why we've all gathered here this evening.
is to bid farewell to my nephew, Dominic, who's leaving for Australia. We wish him God's blessings and all the best. Cheers to బిజినెస్ him. స్టార్ట్ చేయబోతున్నానని చెప్పావుగా, దిస్ ఇస్ ఫర్ యూ. నీకోసం నేనే నా చేతితో తయారు చేసిన వైన్. వీళ్ళకి ఏమైంది అసలు? When's Irene leaving, Maki? Actually, I'm in two minds now, man, whether to send her there or not, with all these problems there. Here or there, it's all the same for us, Maki. At least there our children have a better future to fight for. But she feels she belongs here. ఐఎమ్ సీనో ఆ రోజు బుట్టలో కోడి. వాట్ ఈస్ హి సేయింగ్? హీ మీన్స్ ద రూస్టర్స్. A friend of ours. Why do you love all this, man? I know my daughter better than anyone else. వాట్ డు యు డు మై సన్? నువ్వేం చేస్తుంటావని అడుగుతున్నారు. అడుగుతారని తెలిసే కదా ముందుగా అడిగి తెలుసుకున్నాను. ఎరా ఐఎమ్ కాక్ వదిలి. What is he saying? Is it big? వెరీ Get బిగ్. the son of a b out of my sight. నేను అసాల్ట్ గా ఇంగ్లీష్ లో కాక్ వదిలింగ్ అది ఇది అన్నానా, ఆవిడ పాపం షాక్ అయినట్టున్నారు. మేబీ. అదే పార్టీ అనగానే వేరే విధమైన సెటప్ ఉంటుందని అనుకుని వచ్చాను, కానీ ఇది మరో విధంగా ఉంది. పార్టీ అంటే అలాగే ఉంటుంది. మేమిచ్చే పార్టీలు సూపర్ గా ఉంటాయి. అలాగా? బార సెట్టినందుకు కుర్రాళ్ళకి పార్టీ అరేంజ్ చేశాను. దాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చాను తెలుసా నీకు? నిజంగా నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళు. నువ్వు నాకు తోడుగా వచ్చావు, నిన్ను వదిలేసి ఎలా వెళ్ళమంటావు? నువ్వు కూడా వస్తానంటే ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకే. హే, నాతో వస్తానన్నావు, నిన్ను సేఫ్ గా తీసుకెళ్లొద్దా? అందుకే చేపట్టుకున్నాను. వద్దంటే వదిలేస్తాను. ఇట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ టు టేక్ మీ అవుట్. సంతోషంగా ఉండడానికి డబ్బు, స్టేటస్ ఇవన్నీ ఒక క్రైటీరియా కాదని మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది. మీ అందరితో కలిసి ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ఇన్నాళ్ళు లైఫ్లో నేనేదో మిస్ చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా. ఐ థింక్ ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ దట్ ఐ హావ్ బీన్ మిస్సింగ్. ఇన్నాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే అర్థం కాలేదు, ఇప్పుడు తెలుగులో మాట్లాడినా అర్థం కావట్లేదు. సూపర్. వాట్? అదే మనిద్దరం కలిసి తిరుగుతున్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా నా మనసులో మాత్రం ఒకే మ్యాటర్ గింగిలు తిరుగుతోంది. మనిద్దరం ఒక కిస్ పెట్టుకుందామా? నో. అది కాదు, ఇన్నాళ్ళు కలిసి తిరిగాం, ఇప్పుడు ఒక కిస్ పెట్టుకుంటే ఫినిషింగ్ టచ్ బాగుంటుందని. కలిసి బయటికి వెళ్ళడం వల్ల, చేయి పట్టుకున్నందువల్ల మనం లవర్స్ ఏం కాదు. ఓకే? మరి ఇంకేం చేస్తే లవ్ ఒప్పుకుంటుందా? వాట్? ఏమి లేదు తల్లి. లింగం, లేసి ఎవరొచ్చారో చూడరా. లేకు. అయ్యా ఇంట్లోకి రాయ్యా. పర్వాలేదులే, నేనేదో కోపంలో ఉండి 4 మాటలంటే ఇంటికి రావడం మానేస్తావా? లేదయ్యా, అలాంటిదేం లేదయ్యా, కొంచెం పనుండి. దుర్గాన్న ఒక బార్ని లీజుకు తీసిచ్చారయ్యా. సంతోషం రా. మంచి రోజు చూసి డబ్బు ఇస్తామని చెప్పాం, కానీ మా అమ్మకి ఇష్టం లేదు. ఆ డబ్బు అప్పులకి ఇస్తుందేమోనని భయంగా ఉంది. అయితే దాన్ని మీ పిన్ని దగ్గర ఇచ్చిపెట్టు, భద్రంగా ఉంటుంది. లింగం వచ్చి అడిగితేనే ఇవ్వు. ఎలాగైతేనే అయ్యో కోపం తగ్గి నన్ను మళ్ళీ చేర్చుకున్నారు. నేను నాన్నతో నీ బిజినెస్ గురించి చెప్పాను. యు నో దిస్ బార్ థింగ్, అదే ఏమంత బాగోలేదని ఫీల్ అయ్యారు. ఏం తప్పుంది అందులో? రైల్వే స్టేషన్ లో క్యాంటీన్ లీజ్ కి తీసివ్వనా అని అడిగారు. మేమంతా అంబానీకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళం, మీ అడ్వైస్ మాకేం అక్కర్లేదు. అది కాదు, నువ్వు బార్ పెట్టుకున్నావని చెప్పడానికి నాకు కూడా కొంచెం సంకోచంగా ఉంది.
నీకు చెప్పుకోవడానికి సంకోచంగా ఉందని నేను చేయబోయేదాన్ని మార్చుకోలేను. ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఐడియా ఇస్తుందంట. నేను బార్ వ్యాపారమే చేస్తాను. ఇట్స్ యువర్ మనీ, యువర్ లైఫ్, నీ ఇష్టం. దాని గురించి మాట్లాడడానికి నాకేం రైట్స్ ఉన్నాయి? నేనేమైనా తిక్కలోలా కనిపిస్తున్నానా నీకు? ఆ అమ్మాయి నాన్న రైల్వేస్ లో టీటీగా పనిచేస్తున్నారు. రేపు తన ఎంత అల్లుడు కష్టపడి ఆడ బుర్ర చెడగొట్టి ఓకే చేయించాను. నువ్వు ఉన్నావుగా, ఇప్పుడు వచ్చి పుసుకుని వద్దంటున్నావు. రేపు అతను నా మాటకు విలువిస్తాడా చెప్పు. అది కాదన్నా, ఆయనకి కాబోయే అల్లుడు బాగా నడుపుతున్నాడంటే చెప్పుకోవడానికి సంకోచంగా ఉంటుందా లేదా? అదే రైల్వేస్ లో కాబోయే అల్లుడు క్యాంటీన్ నడుపుతున్నాడంటే ఆయనకి ఎంత గౌరవంగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మార్కెట్ చెప్పబట్టి చేయడానికి ఒప్పుకున్నానయ్యా. డిఆర్ఎం ఈ రోజు ఊరికెళ్తున్నారు. ఈ రోజు ఇస్తేనే బాగుంటుంది. యూనో మార్కస్? ఎస్ సార్, నో ప్రాబ్లం సార్. ఏమైంది బాబా? ఓకే ఇందిరా. హలో అయ్యా, ఏం లేదయ్యా, ఇక్కడ రైల్వే పిఆర్ఓని కలవడానికి వచ్చాం. నువ్వు డబ్బు తెస్తే రైల్వేస్ లో క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. చాలా సంతోషం రా. ఇప్పుడే డబ్బు ఇవ్వాలంటున్నారు. మీరు వచ్చి మీ చేతులతో ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నీకు మంచోళ్ళు అనిపిస్తున్నాడా? ఐరన్ వాళ్ళ నాన్న నాతో పాటే ఉన్నారయ్యా. ఆయన మనకి మంచి కదా చేస్తారు. నేను వస్తున్నాను రా, తెస్తాను. సరేనయ్యా. మా అమ్మ నమ్మలేకపోతుందిరా, చాలా సంతోషంగా ఉంది. అన్నా, ఇంక మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్ వెళ్తే కాఫీలు కలసోడాలు తాగొచ్చు. మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పాను. మా అబ్బాయి క్యాంటీన్ కి నా పేరే పెడతాడంట. నీ వాళ్ళని చూస్తుంటే నీ కొడుకు ఆ స్టేషన్ కి నీ పేరు పెడతాడంటావు. ప్రతి నెల డబ్బు కట్టి ఇంటిని నడిపించుకుందాం అనుకుంటున్నానన్నా. ఇప్పుడిప్పుడే మా ఓడు దారిని పడుతున్నాడు. ఏమయ్యా, నువ్వింకా బయలుదేరలేదా? వాడు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? నాకు తెలిసిలేవా, నువ్వు వెళ్ళు, ఆ డబ్బు తీసుకురా. ఓసారి నేను వెళ్ళి చూడనా బావా? ఐరన్ రా. చెప్పు. ఓకే అయిందా? అయ్యగారు డబ్బు తీసుకొస్తున్నారు. ఏంటంటే దొరకడం కష్టం రా. మనకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడికి మనసాక్షి లేదురా. 7 గంటలకి ఏ ఇదిలో జనం లేకుండా ఉంటారా? ఆయన వస్తున్నాడంట, ఎవరో కొట్టి డబ్బులు ఆక్కెళ్ళాడంట. కథ చాలా బాగుంది బావా. నాకెందుకు ఆయనే నొక్కేసి ఉంటాడనిపిస్తుంది బావా. ఏం జరిగింది అడుగు. ఏంటి బావ అలా తన్నావు? ఆడి కోసం నన్ను తంటావా? తనరా, ఇంకా తను కొట్టరా. పోరా, బాగా కోపంగా ఉన్నాను, ఎవరిని చూడను. అందుకని ఫ్రెండ్ని కూడా చూడవా? ఇన్నాళ్ళు నీతో తిరిగినందుకు నాకు తగిన శాస్త్రం చేసావురా. మోసపోయావు బావా. వచ్చేస్తున్నానంట. ఏంటయ్యా మళ్ళీ? తెలీదురా అన్నా, వదలనా వదలనా, నేను వాడితో మాట్లాడాలి. నీకు ఇప్పుడు తెలీదురా? ఆ ముసలాన్ని అన్నానని అందరి ముందు నన్ను అవమానిస్తావా?